ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడువై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నాం మా తండ్రి. మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దయా గడిచిన రాత్రంతను కూడా మీ కృప, మీ కాపుదల, మీ రక్షణ మాకును మా కుటుంబానికి దయచేసినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ లోకపు యాత్రలో మరొక రోజును మా జీవితంలో అయా అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5వ చరణము. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. అవును ప్రభువా, ఈ రోజున మీరు మాకు ఆధారమై ఉండుట వలనే నాయనా మేము ఇంకా సజీవులంగా ఉన్నాము తండ్రి. మీరు మాకు ఆధారంగా ఉండబట్టే నాయనా మేము క్షేమంగా ప్రయాణించగలుగుతున్నాం, క్షేమంగా పనులు చేసుకొనగలుగుతున్నాం, క్షేమంగా నిద్రపోయి మరలా తిరిగి మేల్కొనగలుగుతున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, ఇంకా మీపైన ఆధారపడకుండా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరే ఆధారం అవ్వులాగున, మీ నామాన్ని ఎరుగులాగున తండ్రి వారి హృదయాలను తెరవమని, వారిలో మారు మనస్సు కలగజేయమని, మీరు లేకపోతే క్షేమం లేదని, మీ కృప లేకపోతే జీవించలేమని ప్రతి బిడ్డ తెలుసుకున్నటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మా పనులన్నిటినీ ప్రభువా మీ పాద సన్నిధిన పెడుతున్నాము. మాకు తోడై ఉండండి. చేస్తున్న పరిచర్యలు, జాబ్స్, వ్యాపారములు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, బిడ్డలు ఏ పనులైతే కలిగి ఉన్నారో వాటిలో బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించమని, నూరింతలుగా ఫలించే వారిగా నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాము దేవా. అదేవిధంగా ఈరోజున మా ప్రతి ప్రయాణంలో మీరు మాకు తోడై ఉండండి నాయన. మా వాహనాన్ని మీ స్వాధీనంలోకి తీసుకొనండి. మేము వెళ్తున్న మార్గాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి. ప్రతి ఒక్కరికి సురక్షితమైన ప్రయాణమును దయచేయమని, క్షేమంగా వారి గృహాలు గమ్య స్థానాలకు చేర్చబడుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేయండి ప్రభువా. ప్రభువా, బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తుండగానైనా బిడ్డలకు జ్ఞానం దయచేయండి. సకాలంలో వారి గమ్యానికి చేర్చబడుటకు కృప చూపించండి తండ్రి. జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభువా. నాయన, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. హాస్పిటల్స్కి వెళ్తున్న వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. ఆయా ప్రతి వాటిని వారికి అనుకూలముగా మార్చండి తండ్రి. నాయన, ఈ రోజున ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, అనారోగ్య సమస్యలతో బాధించబడకుండా, అప్పులతో బాధించబడకుండా అయా వారికి సమృద్ధిని దయచేయండి. వారికి ఉన్న ప్రతి అనారోగ్యమును, అప్పును, అయా మరి ఏ ఇతరమైన సమస్యలు ఉన్న వాటన్నిటి నుంచి విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. తండ్రి, ఈ రోజున మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ వ్యర్థమైన వాటికి మా సమయాన్ని ఇవ్వకుండా అయ్యా ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగిన హృదయాన్ని మాకు దయచేయండి. అవమానాలు, నిందలు ఏవి కూడా ఈరోజు మాకు ఎదురవ్వకుండా మీ యొక్క జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. ముఖ్యంగా మా మాటలు, మా నడవడిక, మా క్రియల వలన మీ నామము దూషింపబడకుండా, అవమానించబడకుండా తగిన సాక్ష్యము కలిగి జీవించుటకు మాకు సహాయము దయచేయమని తండ్రి. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి, వారందరినీ కూడా దీవించండి. అయ్యా, మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి ఉండగా రానున్న సంవత్సరం అంతను మీ కాపుదల వారికి దయచేయమని అయ్యా మేము కూడా కొందరికైనా మీ యొక్క మాటలు చెబుతూ మీ యొక్క రాజ్య స్వార్థలో ఈ రోజున పాలిభాగస్సులు ఉండే గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.